సమాచార హక్కు సాధన కమిటీ ఒక సంవత్సరం సందర్భంగా మనం ఇలా వార్షికోత్సవం చేసుకొని ఎంతో ఆనందంగా మా సమాచార హక్కు కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా నియోజకవర్గ స్థాయి వారు కానీ మండల ఇన్ఛార్జీలు కానీ అందరూ ఈ నియోజకవర్గ స్థాయి నుంచి కూడా అందరూ వచ్చేసి ఎంతోమంది ఘనంగా చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే ఈ సమాచార హక్కు చట్టం అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మెలిగినటువంటిదే ఈ సమాచార హక్కు చట్టం అంటుంది. దీన్ని చాలామందికి ఇంకా తెలియకపోయినా కానీ ఈ కారణం నుంచి విస్తృతంగా అందరికీ తెలియపరుచుకుంటూ మేము ఇంకా ముందుండి ప్రతి వారికి వెన్నట్టుకుంటూ ఉండుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వంతో పనులు చేయించుకుంటూ మేము రాబోయే రోజుల్లో ఈ వాళ్ళు చేసినప్పుడు మనం కట్టే ట్యాక్సీలకు వెళ్ళి వాళ్ళు తీసుకునే జీతాలు కాబట్టి వాళ్ళు అటువంటి వ్యక్తులు మనం పని చేయించుకోవడమే మన హక్కు ప్రజలకు. అట్లాంటి ఈ హక్కును వినియోగించుకోవడం కోసం ప్రజలకు ఎప్పటికీ మమేకమై వాళ్ళకు సాధగా బాగా వెళ్తుకుంటూ వాళ్ళు మమ్మల్ని వెంటాడుకుంటూ మమ్మ వెంట ఉంటే మేము ముందుండి వారికి ఎలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎక్కడ నాయకత్వం కానీ ప్రతి ఒక్కరు తోడై ఉండి ఇంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మేము కోరుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతంగా ఏర్పాటు చేసి ఇంకా దీన్ని ఎంతో బలోపేతం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. మేము ప్రజల్లోకి పోవడానికి కారణం ఏంటి అంటే సామాన్య ప్రజలు ఈరోజు ఏ ఆఫీస్కి పోయినా కూడా వర్క్ జరగడం లేదు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు వర్క్ చేస్తలేరు. ఇదే సందర్భంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్య కోసం ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ను తలవంచి పనిచేయించుకోవాలని మేము కోరుతూ ఈ సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు కూడా వెన్నంటి ఉంటుందని వెంబడే ఉంటుంది. ఎక్కడ సమస్య ఉన్నా కూడా మేము వెంటనే ఉండి మీ సమస్య కోసం పోరాడతామని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆదేశాల మేరకు గల్లిగుంట గాంధీ చౌరస్తా వద్ద సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు కానీ పేద ప్రజలు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు పోతే వాళ్ళని తిప్పుకోవడం జరుగుతుంది. అలాగని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలతోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వాళ్లకు కలిసి వాళ్ళ స్థితిగతులు చెప్పుకుంటే ఉన్న సమాచార హక్కు చట్టంలోని కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వంతో ఎట్లా పని చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎక్కడ అవినీతి జరుగుతుంది అనే దానికి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు అండగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. 1 ఇయర్ కావడం వల్ల మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమాచారం కోసం ప్రజల్లో అందరికీ కూడా వెళ్ళాలని, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు కూడా జరుగుతుంది.